ఇక విద్యార్థులకు ముఖ్యమైన ప్రకటన, సంక్రాంతి సెలవులు పొడిగింపు నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నారా లేక ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సంక్రాంతి సెలవులు ఇంకో 2 రోజులు పొడిగించాలనే డిమాండ్ పేరెంట్స్, టీచర్స్ నుండి వినిపిస్తుంది. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సెలవులు ఇస్తుందా? ఇక తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల నుంచి సందడి మొదలైన ఈ 3 రోజులుగా భోగి, సంక్రాంతి, కనుమ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అయితే తెలంగాణలో ఇవాల్టి అంటే జనవరి 16వ తారీఖుతో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. ఇది విద్యార్థులు, వారి పేరెంట్స్ను ఆందోళనకు గురి చేస్తుంది. తెలంగాణ విద్యా సంస్థలకు కూడా ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా జనవరి 18 వరకు సెలవులు పొడిగించాలని, జనవరి 19న అంటే సోమవారం రీఓపెన్ చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక సంక్రాంతి పండుగను తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఉపాధి ఇలా వివిధ కారణాలతో ఎక్కడెక్కడో స్థిరపడిన వారు కూడా ఈ పండగకి సొంతూళ్ళకు వెళుతుంటారు. ఇలా హైదరాబాద్ నుండి కూడా చాలామంది ఏపీకి తరలి వెళ్ళారు. వీళ్ళంతా ఇంకా పండుగ సెలబ్రేషన్లో ఉండగానే తెలంగాణలో సెలవులు ముగుస్తున్నాయి. స్కూళ్ళు రీఓపెన్ చేసేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అయితే సాధారణంగా కనుమ రోజు ప్రయాణాలు చేయవద్దని అంటుంటారు. కానీ పిల్లల స్కూళ్ళు మిస్ కాకుండా ఉండాలంటే పేరెంట్స్ ఇవ్వాలి అంటే జనవరి 16వ తారీఖునే హైదరాబాద్కు బయలుదేరాల్సి ఉంటుంది. అంటే కనుమ రోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సంక్రాంతి సెలవుల విషయంలో మరొకసారి పునరాలోచించి మరో 2 రోజులు పొడిగించాలని, అంటే జనవరి 17, 18 శని, ఆదివారం కూడా సెలవులుగా ప్రకటించాలని పేరెంట్స్ కోరుతున్నారు. కేవలం హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, తెలంగాణ విద్యార్థుల పేరెంట్స్ కూడా సంక్రాంతి సెలవులు పొడిగించాలని కోరుతున్నారు. కేవలం ఒక్కరోజు కోసం సొంతూళ్లను వదిలి పండగ పూట పట్టణాలను ప్రయాణం కావాల్సి ఉంటుంది. ఈ రోజు సెలవు ఇస్తే ఆదివారం సెలవు కూడా కలిసి వస్తుందని అంటున్నారు. అలాగైతే కనుమను కూడా ప్రశాంతంగా జరుపుకొని శనివారం విశ్రాంతి తీసుకొని ఆదివారం పట్టణాలకు బయలుదేరుతాము. సోమవారం అంటే 19 నుంచి ఫ్రెష్గా పిల్లలను స్కూళ్లకు పంపుతామని పేరెంట్స్ అంటున్నారు. ఇలా ఇరు రాష్ట్రాల పేరెంట్స్ నుంచి సంక్రాంతి సెలవుల పొడిగింపు డిమాండ్ వినిపిస్తుండటంతో రేవంత్ సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. అయితే ఒకటి మాత్రం నిజం, సెలవు ఉన్నా లేకున్నా శనివారం స్కూళ్లకు విద్యార్థులు రావటం కష్టం. కాబట్టి ఆ రోజు సెలవు పొడిగించడమే మేలని టీచర్లు కూడా కోరుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికే జనవరి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉన్నాయి. అంటే ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ళు అన్ని జనవరి 19న రీఓపెన్ అవుతాయి. కాబట్టి అక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఇక తెలంగాణలోనే జనవరి 10 నుండే సంక్రాంతి సెలవులు ప్రారంభమైన జనవరి 16 అంటే ఇవాల్టితో ముగుస్తున్నాయి. రేపు శనివారం ఒక్కరోజు స్కూళ్ళు నడుస్తాయి. తిరిగి ఆదివారం మళ్ళీ సెలవు ఉంటుంది. అందుకే ఏపీలో మాదిరిగా జనవరి 18 వరకు అంటే మరో 2 రోజులు సెలవులు పొడిగించాలనే డిమాండ్ పేరెంట్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక ఇలా సంక్రాంతి సెలవులు ముగుస్తున్నాయో లేదో అలా మరో లాంగ్ వీకెండ్ రెడీగా ఉంటుంది. జనవరి 26 పబ్లిక్ హాలిడే అంటే సోమవారం వస్తుంది. అంటే దీనికి సండే సెలవు కలిసి వస్తుంది. విద్యార్థులకు 2 రోజులే సెలవులు వస్తున్నాయి. అయితే ఐటీ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శనివారం వీకెండ్ సెలవు కూడా కలిసి వస్తుంది. కాబట్టి వారికి శని, ఆది, సోమ అంటే జనవరి 24, 25, 26 3 రోజులు సెలవు అయితే ఉంటుంది.